అందరికీ నమస్కారం అండి. ఈరోజు అనకాపల్లి జిల్లాలో మాడుగుల్లో రా కదలిరా అంటూ చంద్రబాబు నాయుడు ఓ సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో ఈ 420 నాకుడికి అయ్యన్న పాత్రుడు, ఈ దొంగ నాకుడికి అయ్యన్న పాత్రుడు, ఈ కేట్ నాకుడికి అయ్యన్న పాత్రుడి చేత మా నాయకుల్ని విమర్శలు చేస్తూ మరి ఎంతో సునకానందాన్ని ఈ చంద్రబాబు నాయుడు పొందడం జరిగింది. ఒకటే అడుగుతున్నా, ఈరోజు అయ్యన్న పాత్రుడు లాంటి 420 నాకుడుకు మాట్లాడుతాడు మాకు సిగ్గేస్తుంది. అయ్యన్న పాత్రుడు పెద్ద దొంగ నా కొడుకు, అయ్యన్న పాత్రుడు ఒక కేట్ నా కొడుకు, అయ్యన్న పాత్రుడు ఒక పెద్ద చెత్త నా కొడుకు. ఇలాంటి నాయకులు కూడా మరి ఇలాంటి వాడు కూడా మాట్లాడుతుంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు చూస్తే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వందల వేల కోట్ల రూపాయలు సంపాదించి తీరా అధికారం పోయేసరికి మతి భ్రమించి మతి లేని మాటలు మాట్లాడుతున్నాడు ఈ మద్యం తాగి ఈ తాగుబోతు అయ్యన్న పాత్రుడు. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వందల కోట్ల రూపాయలు మరి సంపాదించి మరి దోపిడీ చేసిన దోపిడీ నా కొడుకులు ఈ చంద్రబాబు నాయుడు అయ్యన్న పాత్రుడు కాదని చెప్పి అడుగుతుంది. ఈ సందర్భంగా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కేటీ నా కొడుకులు ఈ చంద్రబాబు నాయుడు అయ్యన్న పాత్రుడు కాదని చెప్పి అడుగుతున్నా. ఈరోజు చూస్తే ఆనాడు రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీ రామారావునే వెన్నుపోటు నా కొడుకులు ఈ అయ్యన్న పాత్రుడు చంద్రబాబు నాయుడు కాదని చెప్పి అడుగుతున్నా. ఆనాడు 2014 ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చి 6 హామీలు కూడా నెరవేర్చలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ చంద్రబాబు నాయుడు అయ్యన్న పాత్రుడు ఉన్న సంగతి రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చెత్త పరిపాలన అందించిన చెత్త నాయకుడులు ఎవరన్నారంటే అది చంద్రబాబు నాయుడు అయ్యన్న పాత్రుడు కాదని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను. అందుకని ఈరోజు ఈ అధికారం అంతా కూడా పోయేసరికి మధ్య భ్రమించి అయ్యన్న పాత్రుడు మందు ఎక్కువ మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా చూస్తే ఈరోజు చూస్తే ఆనాడు ఈరోజు బహిరంగ సభలో మాట్లాడతాడు. వాళ్ళ కొడుక్కి ఎంపీ సీటు అప్లై చేశాడంట, మరి మీరందరూ కూడా ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి అడుగుతాడు. అసలు బుద్ధి ఉందరా అయ్యన్న పాత్రుడు నీకు అడుగుతున్నా. అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉంది తెలుసుకో. నువ్వు 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటావు, మరి నాకు తిరగలేదంటావు, నేను పెద్ద సీన్ అని అంటావు. ఈ రోజు బహిరంగ సభలో ఎంపీ టికెట్ నా కొడుకు ఇవ్వండి అని చెప్పి అడుక్కునే పరిస్థితిలో నువ్వు అయ్యన్న పాత్రుడు ఉన్నాడన్న సంగతి ఈ రోజు రాష్ట్రంలో కూడా గమనిస్తున్నారు. నువ్వు ఎలాంటి ఎన్ని జిమ్మికలు చేసినప్పుడు కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా ఒకటి అంటాడు, ఇంకా అంటాడు ఎందుకు 150 సీట్లకి మీకు ఇవ్వాలి అని చెప్పి అంటాడు. ఒరే అయ్యన్న పాత్రుడు ఒకసారి తెలుసుకోవాలి. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా రాజకీయాలు చూడకుండా పార్టీలు చూడకుండా ప్రతి పార్టీ వాళ్ళు కూడా పార్టీలు చూడకుండా పక్కన పెట్టి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు ఇచ్చారు. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలందరూ కూడా 100%, 100% కూడా మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. నీలాంటి చెత్తనా కూడా ఎంత మాట్లాడినా సరే వినే పరిస్థితులు లేరు. ఏదేమిటి కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో, రేపు 2024 జరగబోయే ఎన్నికల్లో ఈ తెలుగుదేశం పార్టీని, ఈ చంద్రబాబు నాయుడిని, ఈ అయ్యన్న పాత్రుడిని రాజకీయ సమాధి చేస్తారు ఈ రాష్ట్ర ప్రజలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ ఎట్టి బస్సులు కూడా జరగబోయే ఎన్నికల్లో 170 స్థానాలకి 175 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ నేతృత్వంలో మరి గెలుచుకుంటామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ నమస్కారాలు తెలుపుకుంటున్నాను. జై జగన్. నమస్కారం.